హాయ్ అండి. మీ అందరికీ ప్రేమతో స్వాగతం. ఈరోజు మన భారతదేశంలో ఒక పవిత్ర ప్రదేశమైన కాశీ నగరానికి మీ అందరినీ ఈ వీడియోలో తీసుకెళ్తున్నా. నా లైఫ్‌లోనే అన్‌ఫర్గెట్టబుల్ మూమెంట్ ఏమన్నా ఉందంటే అది నా కాశీ యాత్ర. అప్రాక్స్‌గా ఒక 10 ఇయర్స్ అయ్యి ఉంటదండి నేను కాశీకి వెళ్ళి. అప్పుడు నేను బాగా చిన్న పిల్లోడిని. మా పేరెంట్స్‌తో కలిసి వెళ్ళాను కాశీకి. మేముండేది కాకినాడలో అండి. చిన్నప్పుడు మా డ్యాడీ మా అందరికీ బస్ అనేది బుక్ చేశారు. ఇండియా మొత్తం ట్రిప్ అని చిన్న సమ్మర్ హాలిడేస్‌లో పెడుతూ ఉంటారు. మీకు తెలిసే ఉంటుంది. సో, ఆ ట్రిప్‌కైతే మా నాన్నగారు తీసుకెళ్ళడం జరిగింది. సో, ఫైనల్‌గా ఆ ట్రిప్‌లో చూడాల్సిన ప్లేస్ వచ్చేసి కాశీ అనమాట. నేను కాశీ వెళ్ళిన రోజులు గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికి మనసులో ఒక డివైన్ ఫీలింగ్ అండి. ఆ బోట్ రైడ్స్ అండ్ గంగా నదిలో స్నానం చేయడం అండ్ ఆ శివుడిని దర్శించుకోవడం. లైఫ్‌లో గుర్తుండిపోయే మూమెంట్ ఏమన్నా ఉందంటే అది కాశీలో శివుని దర్శనం. ఇంకోటి ఈవినింగ్ టైంలో జరిగే గంగా హారతి అండి. చాలా చాలా గ్రాండ్‌గా ఉంటుంది ఆ గంగా హారతి అయితే మాత్రం. అలా గంగా నదిలో స్నానం చేసి టెంపుల్‌లోకి శివుడిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు మాత్రం అందరూ హర హర మహాదేవ్ అనుకుంటూ అలా అర్చుకుంటూ వెళ్తారు చూడండి. అదొక స్పెషల్ మూమెంట్ అయితే మాత్రం చెప్పాలి మీకు. ఆ మంత్రంలోనే ఒక స్పెషల్ ఎనర్జీ ఉందండి. మీకు అందరికీ చెప్పక్కర్లేదు అనుకుంటా. మీరు కూడా చాలామంది మనం ఇంటి దగ్గర శివరాత్రి అప్పుడు అలా టెంపుల్‌కి అది వెళ్ళినప్పుడు హర హర మహాదేవ్ అనుకుంటూ మనం పూజలు చేసుకుంటూ ఉంటాం చూడండి. ఆ డివైన్ ఫీలింగే వేరు. అది కూడా కాశీలో. కాశీ అనేది అందరికీ వెళ్ళడం కష్టం అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. నాకెందుకో ఆ దేవుడి దయ వల్ల చిన్నప్పుడే కుదిరేసింది అలాగా. ఒక 3 డేస్ ఏమో స్టే చేసి ఉంటాం మేము కాశీలో. నాకు సరిగ్గా గుర్తులేదు చెప్పాలంటే మీకు. కాకపోతే ఒక్కటి మాత్రం బాగా గుర్తుందండి. ఆ గంగా నదిలో స్నానం చేయడం అండ్ శివుడిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి కాశీలో ఏంటంటే శివలింగం అనేది మనం టచ్ చేయొచ్చు. వాళ్ళు అభిషేకం చేస్తూ ఉంటారు మనల్ని అక్కడ నుంచోబెట్టి ఒక కనీసం ఒక 2 మినిట్స్ అయినా అక్కడ నుంచొని ఉంటాం మనం శివుని దగ్గర. మన హ్యాండ్స్‌తో శివుడినైతే టచ్ చేసి, అక్కడ అభిషేకం అది కూడా మనము అక్కడికి తీసుకెళ్ళిన పువ్వులయి ఉంటాయి కదా! అవన్నీ పెట్టి అభిషేకం చేయిస్తారు. అదొక మంచి ఫీలింగ్ ఏంటంటే, మనం ఎప్పుడు కూడా శివుడిని దగ్గరికి దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు టచ్ చేయమనమాట ఎప్పుడు కూడా. పూజారులు అలాగా మనకి ఇంటి దగ్గర గుడుల్లో అది అభిషేకం అది వాళ్ళు చేస్తారు. మనం దూరం నుంచి దండం పెట్టుకుంటాం. కానీ కాశీలో అయితే మాత్రం మనం టచ్ చేయొచ్చు లింగాన్ని. అది కూడా ఎర్లీ మార్నింగ్ టైమ్స్‌లోనే అనుకుంటా. సో, మాక్సిమం అన్ని టైమ్స్‌లోని కుదరదు. ఎర్లీ మార్నింగ్ పూజలైతే మాత్రం మీకు టచ్ చేయడం అయితే అవుతుంది శివలింగాన్ని. సో, ఎవరన్నా ప్లాన్ చేసుకునేటట్టయితే ఎర్లీ మార్నింగ్ పూజకే వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఆ సిటీ గురించి చెప్పాలంటే కాశీ సిటీ గురించి చాలా చాలా బావుంటుందండి. అక్కడ కల్చర్ అవ్వనివ్వండి, అక్కడ ప్రజలు అవ్వనివ్వండి, అక్కడ మొత్తం ప్రతి ఘాట్ కూడా నేను చూశాను. మీకు తెలిసే ఉంటుంది. ఆ ఘాట్స్ అయి చూసినప్పుడు మొత్తం మనకి మొత్తం లైఫ్ అంతా కూడా ఎట్లా ఉంటుంది, ఎట్లా ఎండ్ అవుతుంది అయన్నీ కూడా మనకి మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయన్నమాట. చాలా మంచి ఫీలింగ్ అండి కాశీలో అయితే మాత్రం. మొత్తం అంతా బోట్‌లో కూడా మేము కొన్ని ప్లేసెస్ తిరగడం జరిగింది. అన్ని ఘాట్స్ బోట్‌లో నుండి చూడడం జరిగింది. బావుంది అక్కడ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేయడానికి ప్లేసెస్. నాకైతే చిన్నప్పుడు వెళ్ళాను కదా! మొత్తం అంతా సరిగ్గా అంత గుర్తులేదు. మళ్ళీ ఆ అవకాశం అయితే నాకు ఎప్పుడొస్తుందో కాశీ వెళ్ళే అవకాశం. కానీ ఈ వీడియోలో మీతో ఈ మెమరీస్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటే నాకు మాత్రం కాశీ ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అనిపిస్తుంది మళ్ళీ. చూడాలి ఆ దేవుడి అనుగ్రహం ఇంకా ఎప్పుడు కుదురుతుందో మళ్ళీ వెళ్ళడం. ఈ వీడియోలో కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అండ్ గంగా హారతి వీడియోస్ కూడా యాడ్ చేస్తున్నాను. ప్లీజ్ తప్పకుండా చూసేయండి. అండ్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హర హర మహాదేవ్, శంభో శంకర. అండ్ కామెంట్ అయితే చేసేయండి. మీరెప్పుడు వెళ్లారు కాశీకి అండ్ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుందా? ఖచ్చితంగా వెళ్ళాలనిపిస్తది. అండ్ అంతేనండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై గంగామాత, హర హర మహాదేవ్, ఓం నమః శివాయ.